దుర్గా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. తీసుకువెళ్ళి ఒక చిన్న సంఘటనను భూతద్దంలో పెడుతున్నారు. ఎస్, దాని మీద ఎంక్వైరీ చేయండి, మేము వద్దంటలేం. దాని కఠినమైన చర్యలు తీసుకోండి, వద్దంటలేం. కానీ వెంటనే రెక్టిఫై చేయండి. నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఫార్మర్స్. రైతుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు. రేపు మళ్ళా వానకాలానికి రైతులకు పంటకు నీళ్లు తీసుకోవద్దా మనం? ఇప్పుడు యాసంగి పంటకు కూడా రైతులకు నీళ్లు ఇవ్వద్దా? కానీ మీరేంటంటే రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు. రాజకీయాల కోసం రైతులకు నీళ్ళు ఇవ్వకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పంజగుట్ట ఫ్లైఓవర్ కడుతుండగానే నిర్మాణంలో ఉండగా పంజగుట్ట ఫ్లైఓవర్ కూలిపోయి 20 మంది చచ్చిపోయింది ఆ రోజు. ఇగో ఇది ఫోటో. ఇది మరి ఆనాటి ప్రభుత్వంలో కూడా ఫ్లైఓవర్లు కూలిపోయినాయి కదా. గతంలో పుట్టంగండి రిజర్వాయర్, ఆనాటి ముఖ్యమంత్రి గారు పుట్టంగండి రిజర్వాయర్ను ప్రారంభిస్తే సాయంత్రానికి నీళ్లు బయటకు పోతే వెంటనే బంద్ చేసినారు కదా. దురదృష్టవశాత్తు కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆనాటి దేవాదుల్లో కూడా మీరు పంపులు ఆన్ చేయగానే పటాకుల్లాగా పైపులు వలిగిపోయి నీళ్లు గాలిలోకి ఎగిరినాయి, ఆకాశంలోకి ఎగిరినాయి. దాన్ని రెక్టిఫై చేయలేదా? తప్పు జరిగినప్పుడు తప్పకుండా దాన్ని రెక్టిఫై చేయాలి. కానీ మీరు దాన్ని భూతద్దంలో పెట్టి రైతులకు నష్టం చేసే పని చేయొద్దు. రైతులకు నష్టం చేసే విధంగా చేస్తున్నారు. ఇవాళ మీ అన్ని దివాలాకోరు రాజకీయాలు. మేము ముందుగానే నల్లగొండలో సభ పెట్టాము ఈరోజు.